ఏపీ మాజీ సీఎం జగన్ నేడు తిరుమలకు చేరుకోనున్నారు. రేపు ఉదయం శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. లడ్డు వివాదం నేపథ్యంలో జగన్ పర్యటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటనలో భాగంగా అక్టోబర్ 1న తిరుపతి చేరుకోనున్నారు. అనంతరం 2న తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. తిరుమలకు నేతల పర్యటనపై కూటమి నేతలతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వ హయాంలో చీమ చుట్టుకుమన్న హౌస్ అరెస్టులతో చేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ లడ్డు విషయంపై వివాదం నెలకొన్న నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు తిరుమల పర్యటన నేపథ్యంలో ఏ విధంగా ఉండబోతుంది అనే అంశంపై ఇప్పటికే తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, గత ప్రభుత్వ హయాంలో చీమ చుట్టుకుమన్న హౌస్ అరెస్టులు చేస్తూ ప్రతిపక్షాలను భయాందోళనకు గురి చేశారు గత ప్రభుత్వం. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా లడ్డు వివాదం జరుగుతున్న నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా దర్శనాలు చేసుకుంటారని పిలుపునివ్వడంతో మీరు ఏ విధంగా చూస్తారంటారు? ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా చాలా బాధాకరంగా సృష్టించారు. ఇదొక పుణ్యక్షేత్రం, వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు. అటువంటి స్వామి వారికి నైవేద్యాలు సమర్పించే దాంట్లో కూడా కలుషితమైన ఆవు నెయ్యిని కలిపి విష పదార్థాలు కలిపి భక్తులకు అందించడం, స్వామివారికి నైవేద్యం ఇవ్వడం చాలా క్షమించరాని శిక్ష జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో ఉన్న చైర్మన్లు అధికారులు చేశారు. భగవంతుడు ఆయనకు శిక్ష తప్పకుండా ఆయనకు, ఆయన అధికారులకు, ఆయన పాలకులకు అందరికి కూడా తగిన శాసిస్తాడు. అటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు 5 సంవత్సరాల అధికారంలో ఉండి అర్హతలు ఏది పాటించకుండా ఈరోజు నేను తప్పు చేయలేదు, నేను అనేసి క్షమాపణ కోసం వస్తున్నాడు. ఖచ్చితంగా నువ్వు తప్పు చేశావు, పనిష్మెంట్ ఇచ్చాడు, ఇంకా పనిష్మెంట్ ఇస్తాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా భక్తుల మనోభావాలతో కూడినది. ఖచ్చితంగా భగవంతుడు వదిలిపెట్టడానికి తెలియజేస్తూ, అదేవిధంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా 2వ తేదీ సాయంకాలం వచ్చి 3వ తేదీ దర్శనం చేసుకుంటున్నారు. 3వ తేదీ సాయంకాలం 4 గంటలకు వారాహి సభ జరుగుతుంది. ఖచ్చితంగా కూడా ఈ వారాహి సభ అందరూ ఎన్డీఏ కూటమి నాయకులందరూ కలిసి విజయవంతం చేయాలి. ఆ తర్వాత 4వ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వామివారికి పట్టు వస్త్రాలు ఇస్తారు. దాన్ని కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లడ్డు వివాదం పూర్తి స్థాయిలో ఆందోళన చేస్తున్న వ్యక్తుల్లో గతంలో అయితే ప్రతిపక్ష నేతలు ఇంట్లో ఉంటే హౌస్ అరెస్టులు చేశారు. అయితే ఇటువంటి ఆందోళన కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన మీరు అడ్డుకుంటారా, లేకపోతే ఏ విధంగా అంటారు? ఎవరు తిరుమలకు వచ్చినా స్వాగతిస్తాం. స్వామివారి భక్తులుగా స్వామివారి ప్రతిష్టను కాపాడేదానికి ఎవరు వచ్చినా కూడా ఆహ్వానిస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం ఈరోజు భారీ ఎత్తున బల ప్రదర్శన చేసే విధంగా ఈరోజు ఎయిర్పోర్ట్లో బల ప్రదర్శన చేసే జన సమీకరణ చేస్తూ ఉన్నారు. దామినేడు కాడ జనాలను పెట్టుకొని బల సమీకరణ, అదేవిధంగా శ్రీవారి పాదాల చెంత జనాన్ని పెట్టుకొని అలిపిరి పాదాల మండపం దగ్గర బల ప్రదర్శన చేయాలని వస్తున్న పోలీసులు కూడా మేము ఒకటే వినిపిస్తాను. రాజకీయ పార్టీగా చెప్పడం స్థానికులైన మేమందరూ కూడా కోరేది ఒకటే, ఇలాంటి రాజకీయ బల ప్రదర్శన చేసిన తప్పు క్షమించరాని నేరం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో క్షమించరాని నేరం చేశారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పర్యటన అందరూ కూడా వ్యతిరేకిస్తా ఉన్నాం ఈరోజు. కానీ ఈరోజు రాజకీయ లబ్ధి కోసం చేసే ఈ పర్యటనని అప్రమత్తంగా ఉండమని కూడా పోలీస్ అధికారులందరూ కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఏదైతే డిక్లరేషన్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి తిరుమలకి వెళ్ళాలని డిమాండ్ చేస్తాం. మన కొంతమంది కూడా టీడీపీ నేతలు ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు అలా చెప్పండి అన్న. ఇప్పుడు టీడీపీ న్యాయంలో కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా గతసారి ఎయిర్పోర్ట్లో హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి తిప్పి మళ్ళీ అక్కడి నుంచి పంపించేసిన విషయాలు కూడా మనకు తెలుసు. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదాలో మొదటిసారిగా తిరుమల దర్శించుకుంటారు. మీరు అడ్డుకునే ప్రయత్నం ఏదన్నా చేస్తారా, ఎట్లా? ఖచ్చితంగా, ముఖ్యంగా ఒక బాధ్యత గల రాజకీయ పార్టీగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే బ్యాన్ కల్ప్స్ యాంటీ సనాతన ధర్మ. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు సిట్టేస్తున్నారు. ముఖ్యంగా ఈ నెయ్యి కల్తీ వ్యవహారంలో దోషులుగా ఉన్న వారిని హిందూ దేవాలయాల్లో ఎంటర్ చేయకుండా బ్యాన్ విధించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జనసేన నాయకులు కిరణ్ రాయలు ఉన్నారు, వాళ్ళని కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలా చెప్పండి అన్న, ఇప్పటికే మనం చూసుకుంటే గత ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్కరిని కూడా అడ్డుకునే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు లడ్డు వివాదం పూర్తి స్థాయిలో వివాదం రేపుతున్న నేపథ్యంలో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనలు చేయాలి, దేవాలయాలు సందర్శించాలని చెప్పేసి వాళ్ళ నాయకులు పిలుపునిచ్చారు. అదేవిధంగా దాంట్లోనే భాగంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి
తిరుమల పర్యటన పెట్టింది. ఏంటంటే మీరు అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తారా, లేకపోతే ఏంట పరిస్థితి? సార్, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఎక్కడ కూడా శాంతియుత నిరసనలు చేయమని కూడా చెప్పారు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం లాగా కాదు, మనము వాళ్ళు కులాల మధ్య చిచ్చుపెట్టడానికి గతంలో తూని కానివ్వండి, కోనసీమ ఘటనలు జరిగాయి. ఇక్కడ అలాంటి జరగకుండా ఇక్కడ మతాల మధ్య చిచ్చుపెట్టడానికి జగన్మోహన్ రెడ్డి తిరుపతి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి వస్తున్నట్టుగా తెలిసిందే. కాబట్టి ఎక్కడ కూడా మనం అడ్డుకోవాల్సిన పని లేదు. టీటీడీ ఏదైతే డిక్లరేషన్ ఫామ్ ఉందో టీటీడీ వాళ్ళు చూసుకుంటారు. మనం చేయాల్సిన పని మీరు శాంతియుతంగా ఎక్కడికక్కడ నిరసనలు చేసుకోమని చెప్పారు. అంతేకాని ఎక్కడ అడ్డుకోమని పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు. కాబట్టి మేమందరం కూడా ఆయనకి వాల్యూ ఇస్తాం. ఎందుకంటే ఆయన చాలా గొప్ప మనసు ఉన్న వ్యక్తి. అదే మేము ఆపాలనుకుంటే 10 నిమిషాలు ఆపగలుగుతాం. కాబట్టి మేము ఆపడానికి కాదు, వదిలేస్తాం. ఏం జరుగుతుందో చట్టం తన పని చేసుకోబోతుందండి. అది కదా నాకు ఒకటి ఇప్పటికే చంద్రగిరి మండలం వ్యాప్తంగా కూడా ఇప్పటికే కార్యకర్తలంతా కూడా అలిపిరి వద్దకు చేరుకోవాల్సింది అని చెప్పేసి కోరినట్టు మనకు సమాచారం ఉంటుంది. ఎంతవరకు నిజమంటారు? వాళ్ళు భయపడుతున్నారు, మేమేమైనా చేస్తామో అనేసి. భయపడాల్సిన అవసరం లేదు, చట్టం తన పని చేసుకోబోతుంది. వాళ్ళు నిజంగా కార్యకర్తలు వేసుకుని రావాలంటే మేము కూడా చాలా వేల మంది తీసుకురాగలుగుతాం. కానీ అది అవసరం లేదు. ఎందుకంటే దేవుని దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి మేము చేయాల్సింది లీగల్గా ఏం చేయాలని డిసిషన్ తీసుకున్నామండి. ఇది మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి పర్యటన కొంచెం ఉత్కంఠగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని రేణుగుంట ఎయిర్పోర్ట్లో అడ్డుకోవడం కూడా ఒక మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరి జగన్మోహన్ రెడ్డి అంటే లడ్డు వివాదంపై ఇంత విషయం జరుగుతున్నా కానీ మరి జగన్మోహన్ రెడ్డిని అడ్డుకుంటారా, లేకపోతే వేరే ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూతో వెనక్కి పంపిస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ రాజేష్తో కిరణ్, తిరుపతి నుంచి.